अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Grand inauguration of KNR Function Hall opposite MBS College Ground, Christianpalli, Mehboob Nagar. Booking are open. Catering, decoration, parking facility available. For information 9949914188 या फिर 9849794374 या फिर 9858710118 पर राब्ता करें। फिर एक मरतबा जिले नारायणपेट के मांगनूर ZPHS के तुलबा को दोपहर के वक्त समियत गजा खाने की वजह से 40 तुलबा की तबीयत नासाज हो गई, जिनको इलाज के लिए मक्तल के सरकारी दवाखाना मुंतकिल किया गया। बादअज़ां बेहतर इलाज के लिए महबूब नगर सरकारी दवाखाना मुंतकिल किया, जिसकी इत्तला मिलते ही साबिक वजीर श्रीनिवास गौड़ ने महबूब नगर सरकारी दवाखाने में ज़ेर इलाज तुलबा की अयादत की और इनकी तबीयत के मुतालिक डॉक्टरों से दरियाफ्त की और बेहतर इलाज फराहम करने की बात कही। बादअज़ां इन्होंने मीडिया से मुखातिब होते हुए कहा कि एक ही हफ्ते में 3 मरतबा इस तरह के वाक़यात हुए हैं। इन्होंने बरहमी का इजहार करते हुए कहा कि ज़िले के आला अहदेदार, ज़िले कलेक्टर, DEO इस तरह तवज्जो देकर ऐसे वाक़यात दोबारा ना होने के लिए इक़दाम करें और रियासती हुकूमत भी इस तरह के वाक़यात पर जायज़ा ले। ऐसे वाक़यात BRS हुकूमत के दौरान कभी नहीं हुए। ऐसा ही रहेगा तो वालिदैन अपने बच्चों को सरकारी स्कूलों में दाखिल करवाने से डरेंगे। इस मौके पर BRS कायदीन गंजी वेंकन्ना, शिवराज, श्रीनिवास, इमरान, नईम व दीगर मौजूद थे। మాగనూర్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన కలుషితాహారం కంటామినేట్ అయినటువంటి ఆ ఫుడ్ తినడం వల్ల వాళ్ళు ఫస్ట్ ఒకరోజు దాదాపు 200 మంది పిల్లలకు అనారోగ్య పాలైన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ అయింది. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు అయిందంటే విచిత్రంగా ఉంది. అసలు ఏం భయం భక్తి లేకుండా వ్యవహారం నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు ఒక సంఘటన జరిగితేనే సెట్ అయిపోవాలి. సంఘటన జరిగిన ప్లేస్ లోనే ఆ రోజు జరగడం, పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ కావడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళా సేమ్ కావడం, మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఈ రోజు కూడా అంటే చాలా విచిత్రంగా ఉంది. మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు, DEO గారు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు, అక్కడ ఉన్నటువంటి మండల అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇమీడియట్ గా మేము మరి చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ చేయాలి, ప్రభుత్వం కూడా రివ్యూ చేయాలి, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా పిలిపించుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో స్కూళ్ల పరిస్థితి ఏంది, హాస్టళ్ల పరిస్థితి ఏంది, ఏం లోపం ఉంది, ఎక్కడ లోపం ఉంది, బాధ్యులైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమా లేకపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం ఏదో చేస్తే దొరుకుతుంది. లేకపోతే పిల్లలు రేపు స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే భయపడతారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే స్ట్రెంత్ ఇప్పుడు ఎక్కువ హై స్ట్రెంత్ అయింది. హాస్టల్స్లలో ఫుల్ స్ట్రెంత్ అయింది, స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువైంది, కాలేజ్ హాస్టల్ స్ట్రెంత్ ఎక్కువైపోయింది. మరి ఇట్లా అడ్మిట్ కావడం పొరపాటు ఏమైనా జరగడం జరిగిందనుకో పిల్లలు
స్కూల్లో జాయిన్ చేయాలంటే కూడా భయపడాల్సి వస్తుంది. వాళ్ళ ప్రాణం కన్నా చదువు ముఖ్యం కాదు, మా పిల్లలు బతకాలి అనే టైప్లో వచ్చేస్తుంది వ్యవహారం. ఇంకా దయచేసి వెంటనే అధికారులు స్పందించాలి. జిల్లా మంత్రి గారు కూడా రివ్యూ చేయాలి ఇమ్మీడియట్గా. అక్కడికి వెళ్ళాలి, కలెక్టర్ని క్షేత్రస్థాయికి స్కూల్ దగ్గరికి పోవాలా, మండలం దగ్గరికి పోవాలా, సందర్శించి ఇంకా భవిష్యత్తులో ఇట్లా పునరావృతం అయితే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇవ్వాలి, యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే వాళ్ళే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక జరిగిన స్కూల్ని మళ్ళా జరగడం అంటే ఇవి ఉందా, ఎక్కడ ఉందా, ఎక్కడ చూడలేదు ఇట్లా. కనుక వెంటనే మళ్ళీ అటువంటివి కాకుండా చేయాలి. నిన్న కలెక్టరేట్ పక్కనే మరి కలెక్టర్ ఆఫీస్ రోజు కలెక్టర్ గారు వస్తుంటారు పోతుంటారు. ఒక్కసారైనా చూడాలి కలెక్టర్ గారు కూడా దయచేసి. గర్ల్స్ హాస్టల్లో మరి ఎస్సీ హాస్టల్ ఉంది, అక్కడ ఎస్టీ హాస్టల్ ఉంది. కలెక్టర్ ఇంటి పక్కనే పురుగులు బొద్దింకలు అన్నంలో వస్తే ఇంకా బయట ఏ పరిస్థితి ఉంటుంది. కనుక జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు అన్ని కూడా హాస్టల్స్లో పర్యవేక్షించాలా, హాస్టల్లో పోయి వాళ్ళతో పాటు స్టూడెంట్స్తో పాటు ఫుడ్ తినాలా, కాంప్లీట్ బాక్స్ పెట్టాలా. జిల్లా మొత్తంలో కూడా అన్ని జిల్లా కలెక్టర్ కూడా దయచేసి ఈ విధంగా చేస్తే కంట్రోల్ అవుతుంది. ప్రభుత్వం మరి మంత్రులు ఎక్కడి వాళ్ళు అక్కడ దీనికి ఒక సంఘటన జరిగితే మళ్ళీ జరగకుండా రివ్యూ తీసుకొని వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇక ప్రజలు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ప్రజల్లో ఎవరైనా జరిగిందంటే పిల్లలకు పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. కనుక అట్లా కాకుండా మంత్రులు మరి కలెక్టర్లు బాధ్యత తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలి. లేదనుకుంటే ఖచ్చితంగా మరి మేమే పోయి చూస్తాము. ఇప్పుడు మేము పోతే ఏం చేస్తారంటే రాజకీయం చేస్తారు. మా వాళ్ళు పోయి ఎవరైనా కాలేజ్ స్కూళ్ళకి పోయి అవి చేసిందంటే లేనిపోయిన అభాండాలు చేస్తూనే ఉంటారు. ఇది మరి మీరే చూడండి, ఇది ఇంతవరకు న్యాయం చెప్పండి. ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? జిల్లా కలెక్టర్లు వాళ్ళు చిన్న జిల్లాలని వెనకటికి పెద్ద జిల్లా ఉంటేనే ఒక కలెక్టర్ మొత్తం తిరుగుతుంది. అలాంటి పరిస్థితి కాకుండా క్షేత్రస్థాయిలో చిన్న సంఘటన జరిగిన ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఇమ్మీడియట్గా పోయేటట్టు ఉండాలని చిన్న జిల్లాలు చేసినాం. చిన్న జిల్లాలు చేసి ఇంతమంది జిల్లాధికారులను ఇచ్చిన తర్వాత ఇన్ని స్కూళ్ళు, కాలేజీలు, ఏజీవీపీలు, బీసీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ని పెట్టిన తర్వాత మరి చిన్న జిల్లా ఒక గంట లోపల మొత్తం జిల్లాలో ఉన్నటువంటి కార్నర్ ప్లేస్ కూడా పోయే అవకాశం ఉంది. రోడ్లు మంచిగా అయినాయి, కనెక్టివిటీ మంచిగా అయింది. మరి వర్క్ కూడా అంత లోడ్ లేదు కలెక్టర్లకు. కలెక్టర్లు ఏం చేస్తున్నట్లు అర్థం కావట్లేదు. కనుక జిల్లా మంత్రి గారికి చెప్తా ఉన్నాను, దయచేసి ఇమ్మీడియట్గా మీరు పోయి సందర్శించండి. మళ్ళీ జిల్లాలో ఇట్లా జరిగితే కలెక్టర్లది బాధ్యత అవుతుందని చెప్పి మీరు హెచ్చరించండి. ఇక మరి ఇదే విధంగా కొనసాగితే దానికి ఎవరేం చేయలేరు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।